వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించనుంది. ఇందుకోసం తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. మరోవైపు కరీంనగర్ పొలంబాటు వేదికగా కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అసమర్థ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు కన్నెర చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వానికి ముడిపెట్టొద్దన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. మొత్తంగా తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కే తేల్చుకుందామరా అన్నట్టుగా వాతావరణం ఏర్పడింది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నా చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు, అలాగే ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు. రైట్, చరణ్ కౌశిక్ గారు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు దానిపైన కూడా మీ స్పందన తీసుకుంటా. అంతకంటే ముందు ఏంటి జనజాతర సభ ఏమైనా సెంటిమెంట్గా మారిందా? ఇదే వేదికగా మీరు 6 హామీలను ప్రకటించారు తెలంగాణ ఎన్నికలకు ముందు. అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి మళ్ళీ అదే సెంటిమెంట్గా ఇదే తుక్కుగూడ సభ నిర్వహించబోతున్నారా? మళ్ళీ ఈసారి అది రిపీట్ అవుతుందా? అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు సభను ఏర్పాటు చేసుకొని అదే కాకుండా మేనిఫెస్టోను ప్రకటించుకున్నాం అక్కడ. అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టోను ప్రకటించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించబోతా ఉంది. అదే కాకుండా 10 లక్షలకు తక్కువ కాకుండా అందులో 1,00,000 మంది మహిళలు ఉండే విధంగా ఈ సభ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చి ఏం చేస్తా ఉందనే విషయాన్ని ప్రజలకు ఇచ్చే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభను జనజాతర సభగా నామకరణం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతా ఉంది. అంటే తుక్కుగూడ వేదికగా తుక్కు రేపుతామంటారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరుగుతా ఉన్నాయి, ఆర్థిక మాంద్యాలు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అధిక ధరలతోటి నిరుద్యోగం పెరుగుతా ఉంది, రూపాయి పతనం అవుతా ఉంది, ఎగుమతులు తగ్గిపోతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశంలో రోజు రోజుకి అన్ని విలువలని పతనం అవుతా ఉన్నాయి. రాష్ట్రాలకు కేంద్రానికి సఖ్యత కూరుకోలేదు. కాబట్టి దేశంలో అంతర్గతంగా హిందువులకు ముస్లింలకు అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్రానికి వైరం తెంపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు నిమగ్నమైనారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకు మాత్రం రుణమాఫీ చేసిండు. అదేవిధంగా రైతాంగాన్ని పట్టించుకోలేదు, ఈ దేశంలో హిందువులు పట్టించుకోలేదు. కాబట్టి అన్ని వివరాలు వివరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏం చేయబోతా ఉంది, గతంలో ఏం చేసిందనే విషయాన్ని వివరించడం కోసం ఈ రోజు తుక్కుగూడలో సభ నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. రైట్, మరోవైపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాటు పెట్టారు. నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. రైట్, చరణ్ కౌశిక్ గారు, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా అని మంత్రులు అంటున్నారు. దానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన కౌంటర్ మీరు చూశారు. గద్దలెక్క వాలుతా, రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా, ఇక జనంతోనే ఉంటాను, జనంతోనే రాజకీయం అని నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు.
మీరు జనంతో ఉండండి, ఎవరు వద్దని చెప్తలేము. తెలంగాణ రాష్ట్రం అది ప్రజా ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుడు జనాల మధ్యలో తిరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీగా మీరు దీక్షలో, ధర్నాలో, లేకపోతే జిల్లా యాత్రలు చేస్తే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నిర్బంధాలు కొనసాగినాయి ఆనాడు. ఈనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పర్యటన కావచ్చు, నలుగురు పర్యటన పోతే ఏకంగా ప్రభుత్వమే ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రంజక పాలన అందిస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా వారు రైతాంగం గురించి కావచ్చు, అదేవిధంగా వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పోయినసారి ఇదే సీజన్ లో నాగార్జున సాగర్ లో 135 టీఎంసీ ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నది? పోయినసారి లాస్ట్ ఇయర్ 160 టీఎంసీలు ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 135 టీఎంసీలు మాత్రమే ఉన్నది. అదే కాకుండా జాతీయ స్థాయిలో అదే కరువు తాండవిస్తా ఉంది. అదే కాకుండా ఎండలు పెరిగిపోతా ఉన్నాయి. పోయినసారి ఇదే సీజన్ లో 30 డిగ్రీలు ఉండే, ఇప్పుడు 40 డిగ్రీలు చేరుకుంది. కాబట్టి జాతీయ స్థాయిలో వర్షాభావం కొంత తక్కువ ఉండడం మూలంగా, అదే కాకుండా ఎండలు ఎక్కువ కావడం మూలంగా, కరువు మూలంగా కొంత వాటర్ తక్కువైతే దాన్ని పెద్ద ఎత్తున పూజ చూపించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రకృతి వైపరీత్యాల మూలంగా కావచ్చు, కరువు మూలంగా వచ్చిన కరువుని కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇన్ని రోజులు మరి ఆ అసెంబ్లీ జరిగినప్పుడేమో అసెంబ్లీ రాకుండా ఇప్పుడు మాత్రం ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్లమెంట్ స్థానాలు గెలవాలి కాబట్టి ఆ కరీంనగర్, నల్గొండ తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బురదలనే ప్రయత్నం కేసీఆర్ చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్ విషయంలో కావచ్చు, లాస్ట్ ఇయర్ 500 టీఎంసీ ఉంటే ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు 205 టీఎంసీలు మాత్రం ఉన్న సందర్భం మనం చూసినాం. కాబట్టి ప్రకృతి ద్వారా కరువు ఏర్పడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట అనకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ, రైతు హామీ చాలా ఉన్నాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్ హామీలో వారు చాలా స్పష్టంగా బీజేపీ పైన కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ అంత దౌర్భాగ్యంగా ఉందా, మా అభ్యర్థులను తీసుకుని టికెట్లు ఇచ్చే పరిస్థితి, అది ఒక పార్టీయా అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. టికెట్ల గురించి వదిలేయండి, మీరు మాట్లాడాలి కదా. రైతు ఆదాయం రెట్టింపు చేస్తాడు. 60 సంవత్సరాలు నిండిన రైతు పెన్షన్ ఇస్తాను చెప్పిండు. మినిమం సపోర్ట్ రైతు 2019 నుంచి ఇప్పటివరకు 5% మాత్రం పెంచిన. ఆనాడు యూపీఐ 8 నుంచి 9% పెరిగింది. అదే మినిమం సపోర్ట్ రైతు కోసం ఢిల్లీలో తీసేసి 700 మంది రైతు చనిపోతే భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. ఎన్ఆర్టీఎస్ స్కీమ్ 100 రోజుల నుంచి 42 రోజులకు కుదిర్చిడు. ఇవన్నీ గురించి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించాలి కదా. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారంటే స్పష్టంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా టీఆర్ఎస్ పార్టీ కలవబోతా ఉన్నాయి. ఓకే రైట్. కృష్ణాంగ్ గారు, కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది ఒక 10 లక్షల టార్గెట్ గా. అలాగే రాహుల్ గాంధీ ఆ పార్టీ అగ్రనేత తెలుగులో జాతీయ మేనిఫెస్టోని ఈరోజు ఇక్కడ విడుదల చేయబోతున్నారు. అది కూడా మాట్లాడదాం. అంటే ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా అంటూ నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత 2-3 మంత్రులు తీవ్రస్థాయిలో పాయింట్అవుట్ చేస్తున్నారు. సతీష్ గారు, ప్రకృతి వైపరీత్యమే అయితే కేసీఆర్ గారు మొన్న నల్గొండ పర్యటన కాగానే ఆ తర్వాత గాయత్రి పంప్ హౌస్ లోకి నీళ్లు ఎడికెళ్ళి వచ్చినాయి చెప్పండి. హరీష్ రావు గారు పోయి అక్కడ రైతులందరూ కూడా వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తారు అని అనగానే మల్లన్న సాగర్ అక్కడ కుండవెల్లి ఎట్లా నీళ్ళు వచ్చినాయి చెప్పండి. ప్రకృతి వైపరీత్యం అయితే ఇంజనీర్లు 50 టీఎంసీ వృధా పోయినాయి ఈ 3 నెలల్లో అని చెప్పడం ప్రకృతి వైపరీత్యమా? మేము అనేది ఏంటంటే ఏప్రిల్లో వర్షాలు రావాలని ఎవరు అడుగుతలేరు, ఆ సోయ అందరికీ ఉంటది. గతంలో మొన్న వర్షాకాలంలో వచ్చిన స్టోరేజ్ వాటర్ చాలా క్లియర్ గా మీ మీడియా వాళ్ళందరూ కూడా చూపెడుతున్నారు ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని. ఈ 3 నెలలు అంటే కేసీఆర్ గారు వచ్చి డిమాండ్ చేసే వరకు నువ్వేం చేస్తున్నావు? కనీసం ఒక ప్రణాళిక నీ ప్రభుత్వానికి లేదా? రైతులకు వ్యవసాయం సీజన్ ఎప్పుడు ఉంటది, ఎప్పుడు నీటి విడుదల చేయాలి, ఎప్పుడు నువ్వు రైతు బంధు చేయాలి? ఎందుకు చెప్తున్నామంటే డిసెంబర్ నుంచి మీరు గమనించండి, డిసెంబర్ 9న రైతు బంధు పడుతుంది అని అన్నారు, కాలే. డిసెంబర్ 31న ఈ సంవత్సరం అయిపోయేసరికి చివరి రోజున మీ అందరికి అకౌంట్లో పడతాయి, కాలే. నూతన సంవత్సరం ఫస్ట్ డే పడుతుంది, కాలే. సంక్రాంతికి పడుతుంది, కాలే. పుసుక్కని ఎవరన్నా పోయి అడిగితే చెప్పుతో కొడతాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఇట్లా ఇవాళ వరకు అట్లా సాగదీసుకుంటూ ప్రణాళిక లేకుండా ఇవాళ చేసిన దానికి ఎందుకంటున్నామంటే, ఇవాళ చూడండి వారు నిన్న ఏం మాట్లాడినో కూడా వారికి క్లారిటీ లేదు. బీజేపీని అనాల్సిన అన్నం ఇవ్వండి, ఇది మీ ప్రయారిటీ. నిన్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసింది కేసీఆర్ గారు రైతులతో ఉంటే, ఇగోండి ఇక్కడ సీఎం రేవంత్ గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పోయినరు.
సరే మీ ప్రయారిటీ క్రికెట్ కావచ్చు కాక, Okay. ఢిల్లీ పర్యటనలు కావచ్చు కాక, టికెట్ల Okay. కోసం, ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం మీరు ఢిల్లీకి పోవచ్చు కాక. అది ఐపీఎల్ వెళ్ళటానికి కూడా రాజకీయం చేస్తారా? మామూలుగా ముఖ్యమంత్రి ఇక్కడ ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రయారిటీస్ ఏందని వెళ్తే. ఉదాహరణ చెప్తాను. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఛానల్లో కూర్చొని Okay. ఇదే చర్చ జరుగుతున్నప్పుడు యాంకర్ అన్నారు, ఓకే వీరు అంటున్నారు 7:30కి ఇప్పుడు మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూడాలి నేను ఇప్పుడు కూర్చోనంటే ఫస్ట్ రైతులే తేల్చండి మీరు అని నిన్న ఒక ఛానల్లో యాంకర్ చెప్తున్నారు. Okay. మేము అనేది ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది అర్థమవుతున్నది. ఇప్పుడు మేము వెళ్తున్నామండి, మేము వెళ్ళినప్పుడు వస్తున్నారు కదా, రైతులు స్వీకరిస్తున్నారు కదా, మమ్మల్ని స్వాగతిస్తున్నారు కదా, అది 10 కానివ్వండి, 100 కానివ్వండి, 1000 మంది కానివ్వండి, Okay. అంశాలు ఉన్నాయి కాబట్టి 100 రోజుల్లోనే మీ పాలనలో 200 రైతు ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద మాట్లాడతాం. ఇంకొకటి Okay. మీరే అన్నారు కదా బోనస్ అని, మొన్న దాదాపు 3-4 రోజులు అయింది ఐకేపీ సెంటర్స్ లో కొనుగోలు మొదలు పెట్టారు. మరి మీరు చెప్పిన బోనస్ హామీ ఏమైంది? Okay. అంటే పచ్చి అబద్ధాలు. రైతు బంధు అబద్ధమే, 15,000 రూపాయలని అప్పుడు చెప్పిండ్రు, అది కాలేదు, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. నీటి విషయం మీద ఇవాళ ఇబ్బందులు చూస్తున్నాం, కరెంటు కోతలు చూస్తున్నాం, ఇంకోవైపు బోనస్ విషయం మీద కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా రేపు పార్లమెంట్ అంశంలో ఇవి మాట్లాడతాం. ఎందుకంటే మొన్న చట్టం చేసిపోతా అని పెద్ద మనిషి రాహుల్ గాంధీ చెప్పిపోయిండు అనలేదా? అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఈ హామీలన్నీ చట్టం చేస్తా అని. నువ్వు ఇవాళ మళ్ళీ ఎలక్షన్ కోసం వచ్చినావు, చేసినావు నువ్వు వాటిని చట్టం. ఇవాళ రైతులకు నువ్వు ఇచ్చిన బోనస్ ఎవరో కాదు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు బోనస్ విషయం మీద. మరి ఏమైంది వడ్లకి వాళ్ళ బోనస్? ఖచ్చితంగా అది కూడా అడుగుదాం. అంటే యాక్చువల్ గా ఎస్ఆర్ఎస్పి, సాగరు, శ్రీశైలం వీటన్నిటిలో గతంలో కంటే నీటి నిల్వలు పడిపోయాయి, ఆ లెక్కలే ఉన్నాయి కదా, దానికి కాంగ్రెస్ ఎట్లా కారణం అవుతుందని చరణ్ కౌశిక్ గారు అంటున్నారు. ఒకటి నేను నంబర్ 1 ఏమంటున్నా అంటే డెడ్ స్టోరేజ్ కి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళింది నాగార్జున సాగర్ డ్యామ్. కానీ లాస్ట్ ఇయర్ మేము ఏమైనా స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినామా? క్రాప్ హాలిడే అనేది మీరు ఎక్కడన్నా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం టైంలో ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి, ఎక్కడన్నా వెతుక్కోమని చెప్పండి, వారు వెతుకుతున్నారు కదా గూగుల్లో, చూసి తీయండి ఎక్కడన్నా నాగార్జున సాగర్ లో. మీరు మొన్న స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చారు, అక్కడ వ్యవసాయానికి మీరు క్రాప్ హాలిడే అనేసి వేయకండి, వ్యవసాయం చేయకండి అని మీరు చేయడం జరిగింది. మేము చేసినాం కాబట్టి నేను అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పినా కదా, గాయత్రి పంప్ హౌస్ అంతెందుకు, గాయత్రి పంప్ హౌస్ కంటే ముందు పెడదాం. మొన్న మీరు ఊకే మాట్లాడే కాళేశ్వరం ఫెయిల్ అని అంటున్నారు కదా, మరి కొండా సురేఖ గారు పోయి ఎక్కడ బటన్ నొక్కితే నీళ్ళు వచ్చినాయి చెప్పండి. ఓకే, కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ రైతుల కోసం అంతా తెలుసని కేసీఆర్ చెప్తారు. కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకు కుప్పకూలింది. కరీంనగర్ వెళ్లిన వ్యక్తి కాళేశ్వరాన్ని కూడా సందర్శిస్తే బాగుండేదని నిన్న మంత్రులు కోమటిరెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. అంటే వాళ్ళు కట్టినోళ్ళు కాదు కాబట్టి అట్లానే మాట్లాడతారు. మేము అనేది ఏంటంటే అసలు కాళేశ్వరం అనేది 2 పిల్లర్లేనా సతీష్ గారు? ఇవాళ మళ్ళీ నీళ్ళు ఎట్లా వచ్చినాయి చెప్పండి? కుప్ప కూలిపోయిన కాళేశ్వరంలో ఇవాళ నీళ్ళు ఎట్లా విడుదల చేస్తున్నారు చెప్పండి. మేము అనేది ఏంటంటే ఆ కోమటిరెడ్డి గారి వాళ్ళ మదర్ పేరు మీద ఉంది కదా సుషి ఇన్ఫ్రా అని, మిడ్ మానేర్ ఏం పరిస్థితి అయింది మిడ్ మానేర్ది? మరి గంత మాట్లాడేటోళ్ళు. మేము అనేది ఏంటంటే లాస్ట్ టైం వర్షపాతం కూడా మనకు తెలంగాణ వెబ్సైట్, ప్రభుత్వ వెబ్సైట్లలో చాలా స్పష్టంగా ఉన్నాయి. దాని సాకుతో వీళ్ళు చెప్తున్నారు వీళ్ళకు ఒక ప్లానింగ్ లేదు. ఇంకోటి తీవ్రంగా మాట్లాడిరు అని అంటే బాజాప్తా నిన్న కేసీఆర్ గారు తిట్టిందని మేము ఏకీభవిస్తాం. మేము అనేది ఏంటంటే భాష విషయం మీద నిన్న కుక్క నా కొడుకుల్లారా అని ఎందుకన్నాడు తెలుసా? చేనేత వాళ్ళ గురించి అక్కడ సిరిసిల్లలో అక్కడ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి చేనేత వాళ్ళు ఆ బతుకమ్మ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే నిరోధ కాండంలో అమ్ముకోండి అని చేనేతలకు చెప్తే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా అలాగే తీవ్రంగా స్పందిస్తారు. అదే చెప్తున్నాం, వి డిఫెండ్ ఇట్, స్టాండ్ బై ఇట్. కౌశిక్ గారు సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయాణి గురించి మాకు చెప్తే ఇప్పుడు ఎన్నడన్నా రైతాంగం గురించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కరువు గురించి అయినా రివ్యూ చేసిన కేసీఆర్ గారు కనీసం సెక్రటరీకి వచ్చిండా? మీ హయాంలో 1,08,051 మంది రైతులు చనిపోయారు. మీ హయాంలో 2018 ఆగస్టు 15 నుంచి 23 ఆగస్టు వరకు 1,08,051 మంది చనిపోతే మీరు ఇప్పుడు వచ్చి 25 లక్షలు ఇస్తామంటే మీరు 25 లక్షలు ఇస్తా అని చెప్పారు. రైతు బీమా కింద మీరు 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే కాక మేము ఫసల్ బీమా యోజనకి ఎంటర్ అయినా 50% ఇచ్చేది, కానీ 25% కుదిస్తే మీరు కరీంనగర్ మరి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ గురించి, పార్లమెంట్ సీట్ల గురించి మీరు మాత్రమే మాట్లాడి తప్ప రైతాంగానికి భారతీయ జనతా పార్టీ ఏం సహకారం అందిస్తున్న గురించి మాట్లాడిందా? మీరు మాట్లాడారు కదా రైతాంగానికి భారతీయ జనతా పార్టీ నీటి విడుదల చేయాల్సింది నువ్వు. గాయత్రి పంప్ చరణ్ కౌశిక్ గారు గతంలో కూడా నాగార్జున సాగర్ గాని మిగతా ప్రాజెక్టులో
రైతుల్లో డెత్ స్టోరేజ్ అనేది వచ్చింది, కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకున్నారా? మేము ఇలాంటి వాతావరణం ఎదురయ్యేటప్పుడు ఇలాంటి సవాళ్లు ప్రారంభం కాబోతున్నాయని అంచనా ఉన్నప్పుడు మేము పక్కా ప్రణాళికతోని రైతులకు ఇబ్బంది కాకుండా మేము చూసాము. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కేసీఆర్ పర్యటిస్తే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు, హరీష్ పర్యటించి వచ్చిన తర్వాత నీళ్లు రిలీజ్ చేస్తారు, కాళేశ్వరం ఒక పెద్ద రాంగ్ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని అడావుట్ చేశారు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఇప్పుడు నీళ్లు విడుదల చేసి రైతులకు ఇస్తున్నారు? వీటన్నిటికీ కాంగ్రెస్ సమాధానం చెప్పాలని నిన్న కేసీఆర్ అంటున్నారు, ఈరోజు కృషాంక్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో సమాధానం చెప్తుంది, ప్రజలకు జవాబుదారిగా మేము ఉంటాం. అదే కాకుండా నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేఆర్ఎంపీ ఎవరైనా కేఆర్ఎంపీ 18 టీఎంసీ 7 టీఎంసీ 14 టీఎంసీ 7 టీఎంసీ అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. అంటే కేఆర్ఎంపీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. డెడ్ స్టోరేజ్ పైన మాట వాస్తవం చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు కేసీఆర్ గారి. డెడ్ స్టోరేజ్ పైన మాట వాస్తవమే, 14 టీఎంసీ ఉన్నాయి, 7 టీఎంసీ అని చెప్పు కేఆర్ఎంపీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం వారెవరే అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు కదా నిన్న. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు పోయినసారి ఈ సంవత్సరం ఈ టైంలో 30 డిగ్రీలు మాత్రమే గరిష్ట ఎండ ఉన్నది. ఈసారి 40 డిగ్రీలు అయిందండి. ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గరిష్ట ఎండలు కావచ్చు, అదే కాకుండా కరువు కావచ్చు, అంతా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు కదా. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 రోజుల్లో 25 మంది చనిపోయినని చెప్పేసి ఆ 203 సంఖ్యలో వాళ్ళే ఉన్నారు. అంటే 15 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మూలంగా 25 మంది రైతులు చనిపోయారా? మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల మూలంగా 25 మంది రైతులు చనిపోయారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పదే నెంబర్ చెప్తుంది బీఆర్ఎస్. 200 మంది రైతులు 209 డేటా కూడా మా దగ్గర 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేమేమో వేగేం మీరు ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన 15 రోజుల్లో 25 మంది రైతులు మా వల్లనే చనిపోయినా మీరు చెప్పండి. మాకాడ డేటా ఉంది, మాకాడ లేదు డేటా. మేము 25 మంది అదో 11వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో 7వ తారీఖున మేము అధికారంలోకి వస్తే అదే నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 25 మంది రైతులు చనిపోయినట్టు జాబితాలో పేర్లు పెట్టారు మాకు. అంటే మేము 15 రోజుల్లో మేము తీసుకున్న నిర్ణయాల మూలంగా 25 మంది చనిపోయారు. చెప్పండి మరి మీరు తీసుకున్న నిర్ణయాల మూలంగా ఆనాడు 25 మంది రైతులు చనిపోయారు. మరి అంటే మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు అంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పరిస్థితుల మూలంగా రైతాంగం కొంత ఇబ్బంది అయితే దానికి 25 లక్షలు ఇవ్వాలని మీరు 1,08,000 మంది చనిపోతే మీరు ఇచ్చింది 5 లక్షలు మాత్రమే. ఆనాడు మీరు 5 లక్షలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినట్టు ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద మచ్చిపూచి మారటగా పట్టగాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ప్రాపగండా చేసే దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంకారావం పూరించడం మేము భావిస్తా ఉన్నాం తప్ప రైతుల మీద నిజమైన వారికి ప్రేమ లేదు. మీరు ఎందుకు మరి రుణమాఫీ చేయలేదు? 15,000 కోట్ల రూపాయలు మాత్రం ఎందుకు చేశారండి? మరి ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చేయలేదు? మరి ఆనాడు మీకు రైతుల మీద ప్రేమ ఉంది కదా మీకు. ఏనాడైనా రైతుల విషయంలో మీద రివ్యూ చేసినా మీరు? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేసిన దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నా. ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తారని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. గతంలో యూపీఐలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చాలా స్పష్టం. రైట్. కృషాంక్ గారు, నిన్న మంత్రి కోమటిరెడ్డి మరో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాము అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మోదీ గారితో అమిత్ షాతో మంచి సోపతున్నది కదా. అలా కాంగ్రెస్ పార్టీ అందరు ధర్నాలు చేసేటప్పుడు ఆయన పోయి అక్కడ కలుస్తూ ఉన్నాడు కదా. ఆ చిట్టాలు ఏదో ఇచ్చి మా మీద ఎంపీగా కలిస్తే వాళ్ళతో నాకు అనుబంధం ఉందని కలుసుకొని నేను అనేది ఏంటంటే ఆయన ఎట్లనన్నా కలుసుకొనివ్వండి, వాళ్ళ సోదరుడు బీజేపీకి పోయి వచ్చిండు, ఈయన ఎలక్షన్స్ లో ఎటువైపు ఓటే అన్నాడో అందరు చూసారు, తెలంగాణ రాష్ట్రం చూసారు. ఐ నాట్ గోయింగ్ టు దట్, నా టైం వేస్ట్. నేను అనేది ఏంటంటే ఏదన్నా వేయండి అండి, రోజు ఒక కథనాలు చెప్తున్నారు, ఈ రకరకాల ఓటీటీ సిరీస్లు నడిపిస్తున్నారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఈ అంశాల మీద పాలన చేత కాకుండా ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు కదా, దానికి కూడా మేము భయపడేది ఏమి లేదు. కేసీఆర్ గారికి ఏమి కూడా ఈ ఆరోపణలు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే నడిచింది. కానీ నేను అనేటి ఏంటంటే సతీష్ గారు మనం ఎప్పటి నుంచో మనం ఒక దశాబ్దం నుంచి మనం చర్చలు చేస్తున్నాం కదా. ఏనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనము నీటి విషయం మీద, నీళ్ల విషయం మీద, అంటే నీళ్లు విడుదల చేస్తలేరు రైతులకు అనే దాని మీద ఎప్పుడన్నా చర్చలు చేసినామా? ఇట్లా వ్యవసాయ సమయంలో కాలేదు. పోనీ అసలు రైతు బంధు గురించి మనం ఎప్పుడన్నా 3 నెలలు 4 నెలలు చర్చ పెట్టుకున్నామా? మనం ఏమైంది ఇంకేస్తలేరు అని చర్చ పెట్టుకున్నామా మనం? ఎందుకంటే ఒక్కసారి అధికారులకు చెప్పగానే డైరెక్ట్ గా నేరుగా మొబైల్ ఫోన్లలో వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వచ్చిన పరిస్థితి చూసినాం. కానీ ఇవాళ వీళ్ళకి ప్రణాళిక లేదు కాబట్టి ఇవాళ వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు. ప్రయారిటీస్ తెలియదు వాళ్ళకు. ఇవ్వండి
ఇది వాళ్ళకు చాలా అనుకూలమైన పత్రిక. ఇది డెక్కన్ క్రానికల్లో ఒక సంవత్సరం క్రితం అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హెడ్లైన్ చూడండి, ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ, దేశవ్యాప్తంగా తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఫిగర్ అది. మొత్తంలోనే అసలు మీకు 59% తగ్గింది, 59% తగ్గింది అని చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ఇవన్నీ ఫిగర్స్ రిలీజ్ చేసింది. మేము అనేది ఏంటంటే బోగస్ మాటలు. ఇప్పుడు ఏంటది, అసలు దేశంలోనే 1,00,000 మంది రైతులు చనిపోలేదు కానీ 1,00,000 మంది రైతు ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో అని కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ లాగా జూటా మాటలు మాట్లాడుతున్నారు. మేము అనేది ఏంటంటే, మేము ఆ రోజు 10,000 రూపాయలు మేము అనౌన్స్ చేసినప్పుడు ఖమ్మం అప్పుడు మీరు ఏమైనా అపోజ్ చేసి 10,000 ఏం సరిపోతాయి, 15,000 రూపాయలు ఇవ్వాలని. మరి నువ్వు ఇప్పుడు ఎందుకో ఇస్తలేవు? వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో వాస్తవం కాదా, పాలేరులోనే రైతులు బాజాప్తా పోయి నీళ్లు విడుదల చేయడానికి గేట్లు తీయడానికి పోయి ప్రయత్నం చేయలేదా? ఏం చేస్తున్నారండి మరి వ్యవసాయ శాఖ మంత్రి? ఏం చేస్తున్నారండి? గిదా మీ ప్రయారిటీ గిదా? రైతుల కోసం ఒక వైపేమో మేము రైతుల దగ్గరకు పోతుంటే నువ్వేమో ఐపీఎల్ మ్యాచ్ ఇవన్నీ. సరే, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పార్లమెంట్ లో రైతులు కూడా వీళ్ళకు బుద్ధి చెప్తారు. జరుగుతున్న అవస్థలు ఏదైతున్నాయో, ఆత్మహత్యలు ఏదైతున్నాయో ఆ డేటా మా దగ్గర ఉన్నది. అవన్నిటిని కూడా ఖచ్చితంగా మేము పోయి కలుస్తాం కూడా వాళ్ళందరినీ కూడా. డెఫినెట్ గా రైతుల విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే 1-2 అంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అసలు ఎంపీ స్థానాలు 1 కూడా గెలుస్తారా లేదన్న ఒక డౌట్ ఉంది. దాంతో ఇప్పుడు జనం గుర్తొచ్చారు కేసీఆర్ కు. ఇప్పుడు పొలం బాట పడుతున్నారు, ఇప్పుడు రైతు సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. అన్న నిజంగానే మీకే బలం, కాంగ్రెస్ కే బలం ఉండుంటే మీ పార్టీలో ఉన్న నాయకులనే మీరు అభ్యర్థులుగా పెట్టేవాళ్ళు. నువ్వే తిట్టినావు కదా, బోడగుండ ఆయనే కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు అని తిట్టినోని నువ్వు ఇవాళ తెచ్చి అభ్యర్థిని చేసుకుంటున్నావు. నువ్వు పట్నం మహేందర్ రెడ్డి గారిని ఏమని తిట్లు తిట్టినవో కొడంగల్లో అందరికీ తెలుసు. ఆయనని తాండూరుకెళ్ళి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో అభ్యర్థి పెడితివి. మళ్ళా బీడీలు చుట్టుకునేట ఆయనే అని దానం నాగేందర్ని పంజగుట్టలో బీడీలు చుట్టుకుంటారు అని తిట్టినోనివి మళ్ళా నువ్వే ఇలా తెచ్చి ఆయనను అభ్యర్థి చేసుకునేటోనివి. గట్లాంటి అభ్యర్థులను నువ్వు గెలిపించుకోగలుగుతా అనుకుంటున్నావా? వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? ఎందుకు గెలవం? బరాబర్ గెలుస్తాం. మీరు మా దగ్గరికి వెళ్ళి అభ్యర్థులను గుంజుకున్నా. పొన్నాల లక్ష్మయ్య గారి విషయంలో ఏం మాట్లాడారు, మనం ఇక్కడనే కూర్చొని మాట్లాడుకున్నాం. మనం మీరు ఖండించారు, తప్పది, ఇట్లాంటి భాష కరెక్ట్ కాదు అని. పొన్నాల లక్ష్మయ్య గారు ఈ వయసులో, చచ్చిపోయే వయసులో నీకు రాజకీయం అవసరమా అని అన్నారు. నా సంస్కారం అడ్డం వస్తుంది. నేను కేశవరావు గారి గురించి అట్లా మాట్లాడలేను, నేను కడియం శ్రీహరి గారి గురించి నేను అట్లా మాట్లాడలేను. రాళ్లతో కొట్టి చంపాలని అని పొన్నాల లక్ష్మయ్య గారి విషయంలో, పార్టీ మార్పు విషయంలో అని అన్నారు కదా. మరి వీళ్ళ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడతారో నాకు తెలియదు. మాకు ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎన్నెన్ని నీతులు చెప్పారో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు కూడా అందరికి తెలుసు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇట్లాంటి వాళ్ళను మా దగ్గర నుంచి ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఓట్లు పడే ఆస్కారమే లేదు. రైట్. చరణ్ కౌశిక్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీస్ మారిపోయాయి. ఇంకా ఈ టికెట్ల ఎంపిక ఎవరిని తీసుకురావాలి, ఎవరిని పెట్టుకోవాలి. చివరికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళటానికి కూడా బీఆర్ఎస్ ధర్మంది ప్రస్తావిస్తోంది. సార్, మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు రోజుకు 18 గంటల కాలం పాటు కష్టపడతా ఉన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు నిరంతరం ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. అదే ఒక్క మంత్రి రైతుల దగ్గర పోయిన ఒక్క మంత్రి ఫోటో చూపెట్టే నేను ఒప్పుకుంటా. నేను ఒక్క మంత్రి రైతులను ఈ సమయంలో పోయి కలిసిన ఒక్క ఫోటో చూపెట్టు నేను ఒప్పుకుంటాను. ఎవరైనా మా ముఖ్యమంత్రి గారు ఎవ్రీడే అందరు కలుస్తారు, మేము నిన్న కలిసినాం. అదే అట్లుండదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజల మధ్యనే మీరు ఏనాడు ప్రజాభవన్ లో కావచ్చు, పాపం రెస్ట్ తీసుకుని గెలిచారు. ఏనాడు ప్రజలను కలిసినా మీ మంత్రి ఎవరైనా అందుబాటులో, మీ మంత్రికి పవర్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంటూనే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన ఎలక్షన్ల వరకు మాత్రమే, ఎలక్షన్ల సందర్భంగా మేము రాజకీయాలు చేస్తాం, మిగతా సందర్భాల్లో ఇది రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎలక్షన్ల సమయంలో పార్లమెంట్ ఎలక్షన్ వేస్తున్నప్పుడు మరి జాయినింగ్ చేసుకోకుండా, టికెట్ విషయం మాట్లాడకుండా
అంటే ఓన్లీ వేరే విషయాలు మాట్లాడతారు. ఈ సందర్భంగా ఏ సందర్భంలో ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ తెలుసు. రైతు ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి కట్టుబడి ఉన్నాం. మేము ఎలక్షన్ లో మీరు చూస్తా ఉన్నారు, మేము వచ్చి 112, 120 రోజులు మాత్రం అవుతా ఉంది. గతంలో క్యాబినెట్ ఇస్తానే చేసుకోలేదు మీరు 2 నెలల కాలం పాటు. మాకు ప్రయారిటీ రైతు విషయంలో మేము నెంబర్ 1. రైతు విషయంలో ఎప్పుడు కూడా రైతు పక్షపాతంగా వ్యవహరించేదే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏ సబ్సిడీ తీసుకొచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలందరూ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వాసం తీసుకుంటా ఉన్నారు. మీరేదో కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసినంత మాత్రాన అదే కాకుండా రైతు బంధు విషయం మీరు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఎవరికి చెప్పిరా మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసి 12 రోజుల నుంచి ఓడి మీద ఆధారపడి RBI ద్వారా ఓడి తీసుకునే పరిస్థితి దిగజారింది మీ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఎంత అధోగతి పాలన చేసిరో అందరూ తెలుసు, ప్రజలంతా చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూడా చేసిరు. టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ మీ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడారంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఎలాంటి పరిపాలన అందించారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో రైతు విషయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. రైట్. ఈరోజు ఇందాక ప్రారంభంలో ప్రస్తావించాను, జనజాతర అని మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తీసుకుంటుంది. అంటే స్పెసిఫిక్గా 25 గ్యారంటీల ద్వారా 5 అంటే 5 నాయ్ 25 గ్యారంటీ వాళ్ళు తీసుకున్న టైటిల్. అందులో రైతు ఇష్యూస్ కూడా ఉన్నాయి. MSPకి చట్టబద్ధత, ఉపాధి కూలికి 400 రూపాయలు ఇవ్వటం అని. అంటే గతంలో మేము మిగతా రాష్ట్రాల్లో 6 హామీలు ఇచ్చినప్పుడు అన్ని దాదాపు అమలుపరిచాము మేము అని క్లియర్ కట్గా కాంగ్రెస్ చెప్తోంది. అందుకు ఈసారి కూడా దీన్ని నమ్మాలి జాతీయ స్థాయిలో అనేది ఆ పార్టీ ఇస్తున్న వాదన. రైతు భరోసా అయిందా సార్? లేదు. నిరుద్యోగ భృతి అని అన్నారు, అయిందా సార్? వెనక్కి అడిగేసుకున్నారు కదా. బట్టి విక్రమార్క గారు లేదు నేను హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో కూడా చెప్పారు కదా. పోనీ బోనస్ అయిందా సార్? ఇవాళ కొనుగోలు చేస్తున్నారు కదా, అయిందా? కాలేదు కదా. ఇట్లా లిస్టు చెప్పమంటే నేను ఆ 420 ప్రామిసెస్ మొత్తం కూడా లిస్టు చెప్తాను. ఓకే, కేవలం ఇదే కాదు. మేము అనేది ఏంటంటే ఇందులోనే వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని ఉన్నది, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ది ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ది ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. మరి వీళ్ళని ఇప్పుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై చేసేయండి, తీసుకున్నారు కదా వీళ్ళందరినీ. మేము అనేది ఏంటంటే మస్తు మాట్లాడతారు, ఏమన్నా అంటే కొత్తగా ఈ ప్రజారంజక్ అని మొదలు పెట్టిర్రు. ఇవ్వండి ట్యాపింగ్ గీపింగ్ అని ఏదో మాట్లాడుతున్నారు, అది కూడా మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే రైతాంగం గురించి మాట్లాడదాము అని మనం చర్చ చేస్తే వాటర్ ట్యాప్ల గురించి మాట్లాడదాం, వాటర్ అంటే ఫోన్ ట్యాప్ అంటున్నారు. మరి ఈయన ఎందుకో మీరు వదిలేస్తున్నారు. అప్పటి డీజీపీ ఎప్పుడో కాదు, ఇది సంవత్సరం నర ముందు. ఈ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇది కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చార్జ్ బేస్లెస్ అని చెప్పింది మహేందర్ రెడ్డి గారు, డీజీపీ గారు. మరి ఇవాళ వారిని కూడా ఈ కేసులో పార్టీ చేయండి, విట్నెస్ గానన్నా చేయండి, ముద్దాయిగానన్నా చేయండి. లేదు అప్పుడు ఆయన చెప్పింది అబద్ధమా, లేదు అప్పుడు ఆయన చెప్పింది నిజమా, ఇప్పుడు ఏం చెప్తారో. ఇంకొకటి, ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినప్పుడు కూడా మీ ఎమ్మెల్సీ కవిత ఆయనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అప్పుడు కొంత దుమారం రేగింది. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మీరు ఆయన పేరు ప్రస్తావిస్తున్నారు. అంటే మరి అప్పుడు ఇగోండి, అప్పుడు చేసిన ఆరోపణ ఇట్లనే కాంగ్రెస్ వల్ల ఆరోపణ చేసిండ్రు. మరి వీరి మీద ఎందుకు విచారణ చేపడతలేరు? హోమ్ సెక్రటరీగా ఒకరిద్దరు ఫోన్లు వింటే విన్నారు, తప్పేంటి అని కేటీఆర్ మాట్లాడటాన్ని కూడా పదే పదే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ప్రస్తావిస్తుంది. ఇందులో ఆయన ఎక్స్ప్లెనేషన్ అదే ఉంది సార్. మరి ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ గా ఏమని చెప్తారు అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది రెగ్యులేషన్ అండ్ గైడ్ లైన్స్, మేము సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా రకరకాల థ్రెట్ ఉన్నా పర్మిషన్స్ తీసుకొని చేస్తామని ఆయన చెప్పిందాన్ని కేటీఆర్ గారు చెప్పారు. ఇంకో విషయం చెప్తా, 2012 జానారెడ్డి గారి మీద ఆరోపణ, ప్రజారాజ్యం పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఉండే కదా ఇందులో, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేసి జానారెడ్డి గారు, ఎందుకంటే హోంమంత్రిగా ఉండే జానారెడ్డి గారు, వారి మీద ఆరోపణ వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసిండ్రు. మేము అనేది ఏంటంటే ఇవాళ ఫస్ట్ టైం ఫోన్ ట్యాపింగ్ అనే పదం అంటే తీవ్ర స్థాయిలో చేశారని, ఇప్పుడు అంటే అన్ని పార్టీల నేతల్ని అధికారులని తీవ్ర స్థాయిలో చేశారని ఇప్పుడు అధికారులు తీసుకోవడం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎన్ని ఫోన్లు 1,00,000 ఫోన్లు అని అంటున్నారు. వీళ్ళు వేసే ఆరోపణ 1,00,000 ఫోన్లు. అయితే అది ఏదో ఎక్విప్మెంట్ వచ్చిందంట, అదంట 200 మీటర్ రేడియస్ ని కవర్ చేస్తుందని ఒక కట్టుకథనాలు ఇవన్నీ నడిపిస్తున్నారు. అంటే 1,00,000 ఫోన్లను చేయాలంటే టెక్నాలజీ తెచ్చిన వ్యక్తి పేరును కూడా వాళ్ళు తెర ముందు తెస్తారు. నేను అదే అంటున్నా సతీష్ గారు, నేను ఇందులో చెయ్యండి మీరు విచారణ. ఇప్పుడు 1,00,000 మొబైల్ ఫోన్లు అనుకోండి, 1,00,000 వ్యక్తులది అనుకోండి, 200 మీటర్స్ రేడియస్ లో అంటే 200 వార్ రూమ్స్, 1,00,000 వార్ రూమ్లు, అవన్నీ ఆఫీసులను సీజ్ చేసిర్రా? పోయి సీజ్ చేయాలి కదా, ఎవిడెన్స్ పోతుంది కదా ఆ 1,00,000 కార్యాలయాలను. ఎందుకంటే మీరు అంటున్నారు యాక్టర్లు అంటున్నారు, డీలర్లు అంటున్నారు, బిజినెస్ అంటున్నారు, హవాలా ఆపరేటర్స్ అంటున్నారు. నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్ నడిపిస్తున్నది
రైతుల పట్ల కొంచెం చరణ్ కౌశిక్ గారు, మనం priority ని. చర్చను ముగించే ముందు ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన. గతంలో మహేందర్ రెడ్డి కామెంట్స్ చేశారు, మరి ఆయన కూడా ఇప్పుడు విచారిస్తారని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు వెబ్ సిరీస్ నడిపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. దాంట్లో ఎవరు బాధ్యులున్నా, Okay. అది మహేందర్ రెడ్డి గారు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా, ఇంకా ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా అంటే వేగ కేసులు పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదనేది చాలా స్పష్టం. Right. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత Okay. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరి మీద కేసు పెట్టాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. చట్టబద్ధంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ కృషాంక్ గారు. ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో బస్తీ మీద సవాల్ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. కొంత కేసీఆర్ యాక్టివ్ అవడంతో మాకు ఉత్సాహం వచ్చింది, మా పార్టీ క్యాడర్ మళ్ళీ సంసిద్ధులు అవుతున్నారని బీఆర్ఎస్ అంటుంది. అటు బీఆర్ఎస్ అధినేత చేస్తున్న ఆరోపణలు బేస్లెస్ అని కాంగ్రెస్ అంటుంది. మరి ఈరోజు జనజాతర సభలో రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం మాట్లాడతారు, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.